హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజనా. ఈ రోజు మనం కొత్త వీడియో కాదు, ఆల్రెడీ ముందు పార్ట్ 1 చూసుంటారు టెలిపతి ఛాలెంజ్ ది. దాని పార్ట్ 2 ఇది. అంటే కొంతమంది పార్ట్ 2 ఫస్ట్ చూస్తుండొచ్చు, పార్ట్ 1 ఇంకోటి ఉంది దీనిపైనే ఉంటది. దాని లింక్ మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ఒకవేళ అది చూడకపోతే అది వెళ్ళి చూడండి. ఇది యాక్చువల్లీ మేము సెకండ్ పార్ట్ తీస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్త కొత్త ఐడియాస్ నా బ్రెయిన్ లో రాలేదు కాబట్టి తన బ్రెయిన్ లో వచ్చింది కాబట్టి అట్లే చెప్పాలి. ఏమంటారు దాన్ని, కాబట్టి పెరిగింది. లెంత్ ఇంత పెద్ద వీడియో పెడితే కష్టం కదా అని చెప్పేసి దాన్ని చేసి పార్ట్ 2 కింద తీస్తున్నాం. యా సో ఇప్పుడు మనం రౌండ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం జ్యువెలరీ కింద తీసుకోవచ్చు, కానీ మనం అంటే ఒక ఐడియాస్ ఇట్లా నా బ్రెయిన్ లో వస్తలేవు కాబట్టి ఆమె బ్రెయిన్ లో వస్తుంది. సో అవన్నీ చెప్తుంది. సో ఓకే పెడదాం అనేసి మేబీ 2 పార్ట్స్ అవ్వచ్చు. అయినా పర్లేదు, అవ్వకపోయినా పర్లేదు, బట్ అయితే 2 పార్ట్స్ వస్తుంది, లేదంటే 1 పార్ట్ వస్తుంది అంతే. సో మనం తీసుకున్నది ఒకటి రింగ్, ఒకటి గాజులు, ఒకటి కమ్మలు. సో ఈ మూడిట్లో ఎవరు, నీకా నాకా? నీకు. నాకు ఇష్టం ఉన్నది అయితే నాకు ఇష్టం ఉన్నది లైక్ నాకే అరే ఎవరికి ఇష్టం ఉండవు ఇవన్నీ. నాకు ఇష్టం ఉన్నది ఏం చెప్పాలి, నాకు ఇష్టం ఉన్నది ఇది, ఇష్టం లేనిది ఇది. నీకు ఇందులో ఇష్టం లేనిది కూడా ఉందా? యా, నేను రైట్ నౌ తను చూస్ చేసుకునేది ఇష్టం లేనిది ఇది అనుకుంటున్నా. ఇష్టం ఉన్నది ఇదేమో. సరే ఏదో ఒకటి అనుకో, ఇష్టం ఉన్నది ఇది. ఓకేనా, లేపాలా? 3, 2, 1. ఓ గాడ్, నాకు ఇష్టం ఉన్నది ఇది. లైక్ ఇది వేసుకుంటే బాగుంటుంది. అంటే నేను ఇది ఎప్పుడు నేను చెప్పలేను, ఫ్లోలో వచ్చేస్తుంది. ఇష్టం అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇష్టం లేనిది ఇది. 3, 2, 1. అన్ఫార్చునేట్లీ నాకు ఇష్టమైన కూడా నాకు కొంచెం వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది రింగ్స్. సో అందుకే నేను వేసుకోను. నేను కూడా అది అనుకునే అది చెప్పాను. రెడీ. ఇప్పుడు నాకు ఇందులో ఇష్టం లేనిదంటూ ఏమీ లేదు, బట్ స్టిల్ స్పెసిఫిక్ గా ఉండమంటారు కాబట్టి ఇష్టం ఉన్నది ఇది, ఇష్టం లేనిది ఇవి. ఇష్టం ఉన్నది ఇది చెప్పలేదంటే నేను ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి ఓటిస్తా. ఇష్టం ఉన్నదైతే ఇది, ఇష్టం లేనిది అయితే ఇందులో అయితే నేను ఇది అనుకుంటున్నా ఆమె చెప్పేది. రెడీ. 3, ఇష్టం ఉన్నది 1. నాకు ఎప్పుడు రింగ్స్ 10 రింగ్స్ ఉంటాయి ఆడ ఈడ, కానీ ఇప్పుడు నాకు తప్పదు ఇప్పేయాలి కాబట్టి ఇవన్నీ తీసి పక్కన పెడుతున్నాను. కానీ లేకపోతే నా చేతికి మాక్సిమం రింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇది కూడా తీసి పక్కన పెట్టేసా. ఇది ఇప్పుడు తీసిచ్చింది నాకు దీనికోసం. ఇందులో ఇష్టం లేనిది 3, 2, 1. ఇది ఇష్టం లేక కాదు, ఈ మూడిట్లో ఆప్షన్స్. ఈ మూడిట్లో నేను తక్కువ వేసుకునేది ఇది. ఎందుకంటే ఇది వేసుకొని నేను నా వర్క్స్ చేసుకోలేను. ఆ రీజన్తో ఇది వేసుకొని ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి ఇది వేసుకోను. ఇంకా ఇది అనుకోండి, ఇదనే ఒక రీజన్ కాదు. ఏ కమ్మలు వేసుకోకుండా అయితే నేను ఎంతవరకు ఉన్నది లేదు. అందుకే దీన్ని తీసుకునే ఆప్షన్ లేదు. నేను ఆమెది ఎందుకు కమ్మలు చెప్పానంటే మాక్సిమం వేసుకోదు కదా అన్నట్టు నేను ఇది చెప్పిన. వేసుకోను కాబట్టి ఇది ఇష్టం అని చెప్పినవా? ఇష్టం లేదండి, కానీ ఇది వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది, అందుకే నేను అట్లా అనుకొని ఇది లేపిన. ఇష్టం ఉన్న దాంట్లో ఇది లేపింది కదా, ఇష్టం లేని దాంట్లో రింగ్ అది నాకు రీజన్ తెలుసు కాబట్టి నేను అది లేపిన. కానీ 3 అంటే ఇష్టమే, కానీ ఎవరికి ఇష్టం ఉండదు గర్ల్స్ లో, తప్పట్లేదు కాబట్టి ఇది ఛాలెంజ్ కాబట్టి అంతే. సో మనం నెక్స్ట్ వెరైటీ ఐటమ్స్ పట్టుకొని వస్తాం. ఇప్పుడు మనం మన నెక్స్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. ఈ రౌండ్ లో ఏం చెప్పాలి, ఈ రౌండ్ లో ఒకటి ఐలైనర్, ఒకటి కాజల్, ఒకటి లిప్ బామ్. ఇది అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఇవే సెలెక్ట్ చేస్తామన్నది కూడా చెప్తాను. నాకు తెలియదు, ముఖం మీదనే పెట్టుకుంటారు అంతా. ఈ మూడిట్లో నాకు ఇష్టమైనది ఏంటి?
3, 2, 1. అది ఏంటది? కాజలా? దీంతో నేను ఐ లైనర్ కూడా పెట్టొచ్చు. దీంతో నేను కాటుకు పెట్టుకోలేదు. ఓకే ఓకే, షబాష్. నాది లైక్ నిన్నటిది వాళ్ళది చూసుకుంటే నాది సెకండ్ వన్ రాంగ్. ఓకే, నాకు ఇందులో ఇష్టం లేదంటే ఏం లేదు. బట్ స్టిల్ ఇప్పుడు ఈ మూడిట్లో వచ్చేసరికి 3, 2, 1. ఏంటిది? లిప్ బామ్. నేను ఈ మూడిట్లో మెన్షన్ చేసిన దీన్ని నేను కాటిక్ కింద లైనర్ కింద వాడుతున్నప్పుడు లిప్ బామ్ నేను వాడతా కదా. అంతే అంతే. నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన. నేను అంత ఆలోచించలేదు. ఓకే, కాటుకి ఇష్టం, ఐలైనర్ ఎందుకు ఇష్టం ఉండదులే అనుకున్నా. ఓకే ఓకే, నాకు ఇష్టమైనది క్లియర్ మెన్షన్. ఈ లిప్ బామ్ బాగుంటుంది. ఒకవేళ నేను చెప్పి మీకు నచ్చితే కొనండి, అందుకే జస్ట్ అట్లా చెప్తున్నా. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? నాకు ఇష్టం ఉన్నది ఇంట్లో. నీకు ఇష్టం ఉన్నదా? ఇది అయితే నేను మార్చేస్తున్నా. ఓకే, 3, 2, 1. ఇది లేకుండా ఆమె ఉండదు. నేను అట్లా కాదు. కొంచెం లిప్స్ డ్రై అవుతుంది. సో ఎప్పుడు నేను డ్రై అసలు లిప్ బామ్ అయిపోయింది అనుకో, అట్లీస్ట్ ఆయిల్ అయినా తీసుకొని నేను రాసుకుంటా. నేను అట్లా లిప్ బామ్ అయిపోతే మళ్ళీ లిప్ బామ్ తీసుకోవడం మర్చిపోతాం. ఇందులో మీకు ఇష్టం లేదు నేను ఏం చెప్పాలి? ఏదైనా చెప్పు. చెప్తున్నా 3, 2, 1. 3, 2, 1. ఆమె ఇంకా ఆలోచిస్తుంది కాబట్టి నేను ఇంకా లేపకుండా చూసుకుంటూ కూర్చున్నా. స్టార్ట్. ఈమె బ్రెయిన్ లో ఏముంటుందా అని ఆలోచిస్తున్నా. నాకు అర్థమైంది. నా బ్రెయిన్ లో బ్రెయిన్ ఉంటుంది. అబ్బా, రెడీ? 3, 2, 1. కాటుకనా? యా, లైనర్. లైనర్ ఏమో నాకు తెలియదు. నాకు ఇప్పుడు అదే తీయాలనిపించింది, నేను అదే తీసిన. లైనర్ నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నేను పైన కింద లైనరే పెడుతుండే, కాటుక పెట్టకపోతుండే. నాగవల్లిలాగా పోతుండే. కాటుకనే పెడుతుంది కాబట్టి ఎక్కువ లైనర్ లేకుండా కూడా మనం బయటకు వెళ్తాం. కాటుక లేకుండా ఎక్కువ బయటకు వెళ్ళింది లేదు. అట్లా ఆలోచించి కాటుక కంటే లైనర్ పెట్టుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. అంటే నాకు నా ఫేస్ ఎట్లా నచ్చుతుంది అనేది నేను ఆలోచించి నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నా. అంటే లిప్ బామ్ పెట్టుకుంటే అందంగా అయిపోతుంది అని కాదు. లిప్ బామ్ ఈజ్ లైక్ అది డ్రై కాబట్టి. ఓకే, సో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం గైస్. అది నాకు కూడా ఇంకా వాట్ నెక్స్ట్ అనేది నాకు కూడా తెలీదు. తన బ్రెయిన్ లేదుంటే అది. సో యా, ఐ ఆమ్ ఆల్సో వెయిటింగ్. ఓకే, బాయ్. ఓకే గైస్, ఇప్పుడు మనం మన నెక్స్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. ఈ రౌండ్ లో ఏంటంటే జస్ట్ 3 నంబర్స్, ర్యాండమ్ నంబర్స్. అది కూడా ఏమి బర్త్డేస్, డేట్స్ అవన్నీ చూసి కాదు. నార్మల్ ఒక ర్యాండమ్ 3 నంబర్స్. మేము తీసుకున్న 3 నంబర్స్ వచ్చేసి ఒకటి 3, ఒకటి 4, ఒకటి 10. ఇందులో క్యాలెండర్ నుండి చెప్పుకొని వచ్చినాం గైస్. బ్రెయిన్ ఇందులో ఏది నీకా నాకా? నీకు. నాకు ఇష్టం ఉన్నది. మీకు విషయం చెప్పనా? ఇష్టం ఉన్నది ఇష్టం లేనిది అంత అయిపోయిందంటే చెప్తా. ఇష్టం లేనిది వేరే దారి లేదు కాబట్టి ఓకే. సో ఇష్టం ఉన్నది చెప్పు. 3, 2. చెప్తున్నావా? నేను చెప్పేసిన అంటే లేపాలి కదా. అట్లా చూసుకుని నీకు ఇష్టం ఉన్నదా? ఇట్లా చూసుకుంటూ నాకు ఇష్టం ఉన్నదంటే నేను ఏం చెప్పాలి? 3, 2, 1. 3, 10. ఓకే, నేను ఆలోచించలేదు బర్త్డే డేట్స్ గురించి. కానీ బర్త్డే ఎవరి బర్త్డే? నీ బర్త్డే. నార్మల్ గా ఒక డేట్ గురించి నా బ్రెయిన్ లోకి తట్టలేదు. ఇందులో నాకు నచ్చనిది ఇది. సో 3, 2, 1. ఏంటది? 4, 3. నాకు ఎందుకో ఆడ్ నెంబర్స్ నచ్చవు. అంటే నాకు ఈవెన్ ఆర్డర్లో చూసుకుంటే నాకు ఆడ్ నెంబర్స్ నచ్చవు. కానీ ఆడ్ అంటే నాకు గుర్తుకొచ్చేది ఈవెన్ నెంబర్స్. ఇట్లా ఆడ్ అనగానే నాకు 2, 4 అవి గుర్తొస్తుంది. కానీ అది ఆడ్ కాదని నాకు తెలుసు. కానీ 2, 4కి ఆడే సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అది నా నీకు నచ్చేది ఇది. 3, 2, 1. 3, 4.
సో నచ్చనిది అదే కష్టమైన విషయం. 3 ఏం చెప్పాలి? సరే 3, 2, 1. 3 10 నచ్చదా? దానికి కాదు, నా క్యాల్కులేషన్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆగండి, ఇప్పుడు నేను దీని అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ 10, ఈ 4, ఈ 3 కలిపితే 17. చల్, ఏం చెప్తా? 0 తీసేస్తే 1 4 3 అవుతుంది గైస్. అంటే ఐ లవ్ యూ అని అర్థం. ఈ 4 వచ్చేసి లవ్ అని అర్థం, అందుకే నాకు 4 వచ్చింది. ఈ 10లో ఈ 0 ఉండడం వల్ల ఐ అనేది పోతుంది అనమాట, అందుకే నేను ఇష్టం లేనిది ఇది చెప్పాను. 3 అనేది యూ కాబట్టి యూని అక్కడే ఉంచేసా. ఎంత క్యాల్కులేట్ చేసా, ఇదన్నీ ఎక్స్పెక్ట్ చేసి తీసిన నంబర్ కాదు. ఇక్కడ పెట్టినప్పుడు నేను ఇట్లా చూస్తున్నప్పుడు ఆ 0 ఒకటి తీసేస్తే ఈ నంబర్ ఇట్లా కనిపించింది ఏంటంటే తెలియకుండానే చాలా ఆలోచించి నేను అట్లా అనుకున్నా. సేమ్ అట్లనే ఆలోచిస్తుందేమో అని అట్లా అనుకొని ఆమెకు అట్లా చెప్పేసరికి ఓ అది వేరే ఉంది అని తర్వాత నాకు అర్థమైంది. ఓ మై గాడ్. ఓకే, అయ్యో సరే, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ రౌండ్లోకి వెళ్దాం. ఈసారి వెరైటీగా వీక్ డేస్ తో వచ్చాం. ఇది మలయాళం క్యాలెండర్ గైస్, అందుకే పైన మలయాళం ఇది ఉంటది, కింద ఇంగ్లీష్ ఇది ఉంటది. సో అది ఉంటది, ఇది ఉంటది, ఇది ఉంటది, అన్ని ఉంటది. మేము సెలెక్ట్ చేసుకున్న డేస్ వచ్చేసి సాటర్డే శని, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, శని అని ఇక్కడ మలయాళంలో ఉంది. మండే తింగల్, మండేకి తింగల్ అని రాసి మలయాళంలో పైన ఉంది, ఇంగ్లీష్లో కింద ఉంది. ఐ థింక్ మీకు కనిపిస్తుంది, కనిపించకపోతే నేనేం చేయలేదు. ఇది ట్యూస్డే, పైన మలయాళం చొవ్వ. ఐఎమ్ నాట్ రాంగ్ టు. సో ఈ మూడిట్లో నీకు 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 నాకు ఇష్టమైనది ఇది ఏంటిది? సాటర్డే. నో, ఇట్స్ మండే. ఓకే, నచ్చనిది. నచ్చనిదా? నేను ఇది అనుకుంటున్నాను, ఆమె ఆలోచిస్తుంది. ఏంటిది? ట్యూస్డే, సాటర్డే. అరే యూజువలీ నార్మల్గా అందరికీ వీకెండ్స్ నచ్చుతాయి, నాకు మండే అనేది ఎందుకో తెలియదు. నేను పుట్టడం మండే అవ్వడం వల్ల ఏమో మరి నాకు మండే అంటే ఇష్టం. ఓ అట్లా ఒకటి ఉందా? నాకు అసలు అట్లాంటిదే లేదు తెలుసా సోయి. అంటే నేను అట్లా పుట్టలేదని కాదు, నాకు అసలు అలాంటి థాటే లేదు. చాలా నేను అది ఇవ్వకుండా ఉండాల్సింది. షీట్ మ్యాన్, షీట్. ఏంటది? నేను పుట్టిన డే లేదు ఇలా ఐడియా ఇవ్వకుండా ఉండాల్సింది. ఎందుకు? నేను ఓహో అయితే నా ఫేవరెట్ ఈ డే అనుకుంటా వస్తున్నా. ఇట్స్ ఓకే. నెక్స్ట్ మనకు అట్లాంటి పెద్ద పెద్ద పట్టింపులు లేదు. అంటే నేను అట్లా అనుకోని కాదు, మండే అనేది నేను ఎక్కువ చాలా పాటిస్తా. మండేకి హోమాలు మంత్రాలు, మండే ఒకటి నేను ఎందుకో తెలియకుండానే పాటిస్తాను కాబట్టి నాకు మండే అంటే ఇష్టం. మనం కొంచెం నేను అంతా కొంచెం ట్యూస్డే కొంచెం ఎందుకో ఈ మధ్య కొంచెం హ్యాపీనెస్ భక్తి ఎక్కువైనట్టుంది. ట్యూస్డే కొంచెం అందరికి నచ్చుతుంది. నాకు భక్తి లేక కాదు, ఉంది ఏమో కొంచెం ఈ మధ్య ఎందుకో ఈ మధ్య తెలియకుండానే ఒక ఇది వచ్చింది, అందుకే ట్యూస్డే అంటే ఇష్టం. అది కొంచెం. సాటర్డే కూడా ఆయనకు సంబంధించింది ఉంది, కానీ ఏమో నాకు ఏం తెలియదు. సాటర్డే ఎందుకు సెలెక్ట్ చేయాలనిపించలేదు. ఓకే, ఇప్పుడు నేను ఓకే నాకు నచ్చినది 3 2 1 సాటర్డే. యా తెలుసు వీకెండ్ నచ్చుతుందని. నాకు నచ్చనిది 3 2 1 ఏంటిది? ట్యూస్డే, మండే. ఓ స్కూల్ డేస్. మండే నాకేమంటారు, నాకు ఇప్పుడే కాదు స్కూల్ టైంలో కూడా నాకు సండే కంటే సాటర్డేనే ఇష్టం. ఎందుకంటే సాటర్డే ఇట్లా హాఫ్ డే అయిపోయి అసలు ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటుంది. లైక్ నెక్స్ట్ డే హాలిడే. సండే బాధ, అయ్యో రేపటి నుండి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అయ్యో అని. కానీ ఇదైతే సాటర్డే సూపర్. నాకు స్కూల్ కాలేజ్ అన్ని ఇష్టమే. నాకు వెళ్ళడం అంటే నాకు ఇంట్లో ఉండడం, నాకు చిన్నప్పటి నుండి అట్లా ఇష్టం, ఇప్పటికీ అంతే ఇష్టం. క్వైట్ ఆపోజిట్. నాకు ఇంట్లో ఉండడం పెద్దగా ఇష్టం లేదు. నేను ఎక్కువ స్కూల్కి వెళ్ళడం కానీ ఎక్కడికో వెళ్ళడం కానీ, స్కూల్ కాలేజ్ అన్ని కూడా చదివాం. స్కూల్కి వెళ్ళడం కానీ, తర్వాత కాలేజ్కి వెళ్ళడం కానీ, తర్వాత ట్యూషన్కి వెళ్ళడం కానీ, అట్లా మొత్తం మల్టీ టాస్కింగ్ అనమాట. మనకి లేదు, మనకు మోర్ స్కూల్కి వెళ్ళొచ్చుడే. నా డేస్ ఎట్లుంటుందంటే పొద్దున వెళ్తే రాత్రి, పొద్దున ఇంట్లో నుంచి బయలుదేరితే మళ్ళీ నైట్ ఇంట్లో కనిపిస్తా. జస్ట్ నిద్రపోవడానికి మాత్రమే నేను ఇంటికి వస్తాను. అందుకే నాకు ఆ బిజీ షెడ్యూల్ డేస్ ఎక్కువ నచ్చుతుండే. ఖాళీగా ఉంటుంటే నచ్చదు. నాకు ఖాళీగా ఉండడమే నచ్చుతుంది. నాకు క్వైట్ ఆపోజిట్ ప్లీజ్. నాకు క్వైట్ ఆపోజిట్. అంతే. నాకు ఫుల్ బిజీగా ఉంచుకోవడం ఇష్టం. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నా కానీ
ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఖాళీ ఉందట. ఓకే అప్పటితో పోల్చుకుంటే నేను ఇప్పుడే ఖాళీగా ఉన్నా. నెక్స్ట్ రౌండా? మనం మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోదాం గైస్. ఇంకో రౌండ్ ఉందా? ఓ మై గాడ్, తెలియదు. ఏమో మేమే డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఏంటి అనేది మళ్ళీ చెప్తాం. ఈ రౌండ్ లో మేము వెరైటీగా 3 different టైప్స్ ఆఫ్ కమ్మల్ ఇయర్ రింగ్స్, అంటే ఒకటి బుట్టలు, ఒకటి స్టడ్, ఇంకొకటి లాంగ్ పెద్ద పెద్ద కమ్మలు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో మేము సింపుల్ది సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే సింపుల్ది రొటీన్ డైలీ లైఫ్లో వేసుకుంటారు కాబట్టి దాని గురించి ఇష్టం ఏంటి అన్న దాంట్లో అది పెట్టలేదు. జస్ట్ బుట్టలు, లాంగ్ అండ్ చిన్న స్టడ్స్. ఓకే, స్టడ్. ఫస్ట్ నువ్వు ఇష్టమైనది. నాకు ఇష్టమైనది ఇది, నాకు ఇష్టం లేనిది ఇది. సో ఓకే, ఇష్టమైనది 3, 2, 1. నీకు అదా ఇష్టం? యా, అన్ఫార్చునేట్లీ ఎస్. ఆమె వేసుకున్నది కూడా బుట్టలే గైస్. ఈ కలర్ అదే ఉంది అందుకే వేసుకున్నా. ఇష్టం అట్లా చూసుకుంటే ఇష్టం లేనిది 3, 2, 1. ఏంటిది? నీకు బుట్టలు నచ్చవా? స్టడ్ అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది నాకు ఎందుకో ఇది నాకు బుట్టల కంటే ఇష్టం. అంటే ఇట్లా నార్మల్ ఇట్లాంటివి చూసుకుంటే, ఇంకా గోల్డ్లో వస్తే నాకు తెలియదు కానీ, నాకు తెలియదు. గోల్డ్ అయితే ఇట్లే. ఓకే, నీకు ఇష్టమైనది 3, 2, 1. నేను ఈ కమ్మలని చెప్పట్లేదు, బుట్టలు అంటే నాకు ఇష్టం. అయినా ఈ కమ్మలు తీసుకునే ఒక మనిషి ఒక బ్రెయిన్ ఆలోచించండి. ఇది అట్లా చూసినప్పుడు వావ్ అని చెప్పి తీసుకుంటారా? ఇది డాన్స్ కి సెట్ అవుతుంది అన్న థాట్ లో తీసుకున్నప్పుడు. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, నచ్చనివి ఇది ఏమో 3, 2, 1. నాకు స్టడ్స్ నచ్చదు. నేను లాంగ్ది వేసుకుంటాను, అంటే ఏదన్నా వచ్చినప్పుడు లాంగ్ ఊరికే ఉండదు కదా. ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది, అదే పాయింట్, బర్త్డేకి. ఇది మా సిస్టర్ది లేపేసింది. సిస్టర్ది లేపేసింది అంటే నా దగ్గర అదే చెప్పిన, సిస్టర్ది లేపేసింది అని. నేను ఎక్కువ యూజ్ చేసేవి ఆమెవే తీసుకొని వేసుకుంటాను. నేను పోయి నాకు స్టడ్స్ ఎందుకు నచ్చవంటే నా ఫేస్ కి స్టడ్స్ మంచిగా ఉండవు. నా ఈ షేప్ ఆఫ్ ఫేస్ కి ఈ చిన్న ఇది ఏ మూలకి కనిపించదు. మనం కనిపించాలని కాదు, అక్కడ ఉన్నది హోలీ వెళ్ళిపోద్దు. నేను వేసుకుంటే మంచిగా కనిపించాలి అని అనుకుంటే బుట్టలు అట్లా అని చెప్పేసి వేసుకుంటే ఇది వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది అని నా ఫీలింగ్, నా ఫేస్. నాకు బుట్టలు చిన్నప్పుడు ఎక్కువ బుట్టలు వేసుకొని అలవాటు, అది నా ఫేస్ కి మంచిగా ఉంటుందని నేను ఫీల్ అవుతుంటా, అందుకే బుట్టలు అంటే ఇష్టం. అలానే లాంగ్వి మరీ చిన్నప్పుడు ఎక్కువ లాంగ్ వేసుకుంటుండే, తర్వాత ఈ హోల్ పెద్దగా అవుతుంది అని ఇట్లా చెప్పడం వల్ల లాంగ్ తగ్గించా వేసుకోవడం. అయ్యా, నేను స్కూల్లో కూడా లాంగ్ వేస్తుండే, ఇప్పుడే చిన్న చిన్న వేస్తున్నాయి తెలుసా. ఎందుకో తెలియదు, నాకు స్టడ్ అంటే నచ్చదు. ఎందుకో కాదు, రీజన్ ఉంది, కనిపించదు నా ఫేస్ కి, అందుకే స్టడ్ నచ్చదు. ఓకే ఓకే, ఇంకా ఉందా? ఉంది. మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక 3 ఇది చూసి చిక్స్ అనుకుంటారేమో, కాదు, కలర్ పేపర్స్. ఈ 3 కలర్స్ లో, లైక్ 3 కలర్స్ అంటే బ్లూ, పింక్ అండ్ గ్రీన్. ఈ 3 కలర్స్ లోనే మా ఫేవరెట్ కలర్స్ అనేది మేము సెలెక్ట్ చేయలేదు. ఈ 3 కలర్స్ లో ఏది ఇష్టం అన్నది చెప్పు. నాకు ఇష్టం ఇది, నాకు ఇష్టం లేదు ఇది. ఇష్టం ఏంది ఇది అనుకుంటున్నా. సో ఇష్టం ఉన్నది 3, 2, 1. బ్లూ అంటే ఇష్టం కదా. నాకు ఎందుకు ఈ పింక్ ఇష్టం ఇప్పుడు విస్మయ. నాకు ఈ బ్లూ కంటే ఈ పింక్ ఇష్టం విస్మయ. ఎస్, మీకు ఒక విషయం చెప్తా. అదేంటి, అదేదో ఛాలెంజ్, డూ యూ రియల్లీ నో మీ ఛాలెంజ్ లో ఫేవరెట్ కలర్ ఏంటంటే రెడ్ ఇంకా బ్లాక్ పెట్టిన. ఒకప్పుడు ఏమైనా చెప్పాలంటే బ్లూ అంటే ఇష్టం. సో ఈ పింక్ సెలెక్ట్ చేస్తానని ఎవరు ఏమో, దాని మధ్యలో పింక్ ఇష్టమేమో, ఎవరికి తెలుసు. అన్స్టేబుల్ పర్సన్ అంతే, నాకు ఇష్టం లేనిది ఇది. ఇట్లా చూసుకుంటే ఇప్పుడు ఇది ఇష్టం లేదంటారా ఏందో. 3, 2, 1.
ఇదే కదా ఇష్టం లేదు, నువ్వేమో ఏమనుకున్నావు? కొంపదీసి మళ్ళీ ఇది ఇష్టం లేదంటావేమో అని చెప్పేసి. లేదు, నాకు ఇది రెండు ఆల్మోస్ట్ ఒకే లైన్లో ఉంటుంది, అటు ఇటు కొంచెం ఇట్లా ఇట్లా ఉంటుంది, అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా అవుతుంది. సో నెక్స్ట్ నీకు ఇష్టం. అమ్మో, నాకు ఈ సెట్ ఆఫ్ కలర్స్లో ఇష్టమైనది ఇది, ఇది ఇష్టం లేనిది ఇది. ఇది ఇదే 3 ఇష్టం ఉన్నది. 3, 2, 1. నాకు బ్లాక్ బ్లూ ఇలాంటివి ఇష్టం. ఇష్టం లేనిది కూడా చెప్పమ్మా. ఇది రెడీ 3 అంటే బయట చెప్తుందేమో అనుకున్నా ఇది అని. రెడీ 3, 2, 1. మెంటల్ దానా అది ఎందుకు సగం వరకు లేకును? ఊరికే కన్ఫ్యూజ్ ఇద్దామని, కానీ ఇదే లేపుదాం అనుకున్నా. అయ్యా నాకు ఇష్టం ఉన్నది ఇష్టం లేదంటుంది. షీఈ్ వెరీ బ్యాడ్ గర్ల్. నాకు ఈ కలర్ నేను నా మీదకి ఇమాజిన్ చేసుకుంటే నాకు సెట్ అవ్వదు, అందుకే అని నా కలర్ అట్లా ఆలోచించాను. నేను ఏం ఆలోచిస్తున్నాను నాకు కూడా తెలియదు. ఇట్లా చూసినప్పుడు ఓకే పేపర్, నాకు ఈ కలర్ నేను వేసుకుంటే నేను ఎట్లా కనిపిస్తాను నా ఇమాజినేషన్ ఉంటుంది కదా, అది ఇది అస్సలు బాగోదు. గ్రీన్ అనేది ఇప్పుడు కూడా వేసుకొని ఉన్నాను కాబట్టి కైండ్ ఆఫ్ బాగానే ఉంటుంది. గ్రీన్ బాగానే ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉంది, బ్లూ బాగానే ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉంది. నేను అంతగానో ఆలోచించా. ఎందుకు ఆలోచించాను? ఎందుకో మరి నాకు చాలా మంది అమ్మాయిలకు పింక్ నచ్చుతుంది కానీ నాకు ఎందుకు నచ్చదు. రీజన్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా ఉందా? ఆపేద్దామా? ఇంకా చాలు, చాలా అయితే అయిపోయిందంట. సో ఇక్కడతో మన వీడియో, ఈ టెలిపతి ఛాలెంజ్ యాక్చువల్లీ అయిపోయింది, ముగిసింది. సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి పార్ట్ 1 వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విస్మయ అంజన. అలానే నేను ఇలాంటి వీడియో మలయాళంలో చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అంజన విస్మయ. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ఎస్, బాయ్.